హార్ట్కి సంబంధించిందేగా. మీరేం చేయబోతున్నారు? పల్మనాలజీ. అంటే పళ్ళ డాక్టర్ అనమాట. రేయ్, మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా. లేరా, మూలకెళ్ళి కూర్చో. లేగరా. తింటున్నాడు కదా, తినేవాళ్ళని లేపటం ఎందుకు? కూర్చో, ఏం కాదు, కూర్చో. సరే కానీ इन लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है. जूनियर होकर के सीनियर को आंसर करते हो. अब से होगा तुम लोगों का. అన్నెసరిగా ఇష్యూ పెద్దదవుద్ది. సహజని ఇండివిజువల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి. అరే సహజ ఎక్కడున్న అర్జెంట్ తీసుకురా. తన తప్పేం లేదు. భయ్యా, ఈ సీనియర్ కి జూనియర్ కి మధ్య జరిగే గొడవలు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అది కాదు రాతుల్. ఈడేంటి గుంతించేసుకున్నాడు? ఈడు మన అతులేగా. మన అతులే. సహజ, నీ ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు. ప్లీజ్ అర్థం చేసుకో. దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు? పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం. నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు. అది కాదే, ఒకసారి What? What are you doing? వైట్ షర్ట్ ఉందా? సారీ, మీరు బాయ్. ఎల్సైజ్ వైట్ షర్ట్ ఉందా? కోట్ కాదరా, షర్ట్. భయ్యా, ఎల్సైజ్ వైట్ షర్ట్ ఉందా? భయ్యా, ఎల్సైజ్ వైట్ షర్ట్ ఉందా? నో షర్ట్. ఇప్పుడు ఎలా చదవాలి? ఇదంతా ఇంపార్టెంటే. చదవా నువ్వు? ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. అచ్చా చెప్పు. ఇక్కడ కాదు. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు? ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా. ఒక్క నిమిషం. ఏంటి షో చేస్తున్నావా? నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు. చావుతో చెలగట్టమొద్దు. ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా? సారీ, షో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పటికైతే చేయలేదు భయ్యా. ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా. అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతామో చూడు. నేనేదో ఈ 4 గోడల మధ్యలో మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకోకు. ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో, ఫర్ మై విజువలైజేషన్ ఆ సౌండ్ విన్నావా భయ్యా? అలా 10 మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుక స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇమ్మీడియట్ గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట. నీ గురించే కదా ఇదంతా. కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లో చూసుకోవద్దా భయ్యా? ఆబ్వియస్గా నీ బ్యాచ్ నీకు ఉంటుంది కదా. ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడను. వీడికి డైక్లోఫెనాక్ తిన్నాక పొద్దున ఒకటి, రాత్రి ఒకటి. ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో, ట్రై చేయి. డెరిఫ్లిన్, మెరాల్ 2 పూటలు వేసుకో. కరెక్టేనా?
అబ్బా అమ్మా, నీ యాటిట్యూడ్ చూస్తుంటే నీకు ప్రిస్క్రిప్షన్ కాదురా, డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్. మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా. భయ్యా నీకు రెండు చెప్తా. పాయింట్ నెంబర్ 1, నీ అంతా నేను చదువుకోలేదు. మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో. పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా, మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు, బ్యాడ్, ఇంకా చెప్పాలంటే వరస్ట్. అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అని అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ్యా, వరస్ట్. పాయింట్ నెంబర్ 2, గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా. ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగిపెట్టి కొడితే తలెత్తుకుని తిరక్కలుతామా వే సొంత ఊర్లో. అందుకే భయ్యా విజులేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో. బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా, కానీ సొంత ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి. సో గొడవ వద్దు భయ్యా, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా? డోర్ ఓపెన్ చేయి. యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుద్ది. కొరటాల శివ కూడా ఇంత క్లారిటీగా చెప్పడు భయ్యా, ఒక్కసారి ఆలోచించుకో. ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు. వాళ్ళ పాప నాలపోతారు, మన వెళ్తాం పద. ఏమైందిరా? ఏమైంది? వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? బ్రతిమలాడేట్రా? వదిలేసా. ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు, ఏమైనా తిందామా? వెరీ బ్యాడ్. భయ్యా అర్జెంట్ మీ వాడికి ఫోన్ చేయ భయ్యా, రూమ్ కి ఎక్కడ పెట్టాడు? హలో సాజా, నేను ఫోన్ చేస్తే సాజా అంటే వింటరా? ఏం లేదురా, హలో అన్నది ఫోన్ కనిపెట్టినోడు గర్ల్ ఫ్రెండ్ పేరురా. వాడెవడో గర్ల్ ఫ్రెండ్ నేను పిలవడం ఏంట్రా? అందుకే నాకు నచ్చిన అమ్మాయి పేరుతో నేను పిలుస్తా. ఏదో పులిహార ఇడని. అదేంటి భయ్యా రూమ్ కి అడగకుండా ఫోన్ అలా నీకు పెట్టేసి? రూమ్ కి కావాలంతే కదా. ఇదిగో అర్జెంట్ మీటింగ్ లో డిస్టర్బ్ చేయలే. డాడీ ఓకే అన్నారు. నువ్వు ఇలా కాకుండా కాస్త డీసెంట్ బట్టలు వేసుకుని వెళ్ళు, ఓకే? ఓడమ్మా, ఈ కొంపకి కింగ్ మనమే అన్నమాట. పాప ఓడమ్మ లిఫ్ట్ ఇది ఆగాదగడు చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు. నమస్తే. నమస్తే, కూర్చో. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? టీ, కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకుల్. గణేష్ నేను చేస్తా. ఇట్స్ ఓకే, నేను చేస్తా. సిన్నమన్ ఇస్ ఫైన్, రైట్? దట్స్ మై ఫేవరెట్ అంకుల్. యా. Here we go, young man. థ్యాంక్స్ అంకుల్. సో ఏం గణేష్, కూర్చోరా. వెళ్ళి పని చూసుకో, పిలుస్తాను. థ్యాంక్ యూ. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మాది మెడికల్ షాప్ అంకుల్, మంచి కౌంటర్. మా నాన్న 20 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోవాలి తర్వాత. నైస్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. యా అంకుల్. ఎలా తాగుతారు రా బాబు దీన్ని? చెప్పమ్మా. నాన్న వచ్చాడా?
వచ్చాడు. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది. కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. బాబు కూతురు లేదా మాడేసుకుంటున్నారు. బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్. నాకు ఓకే అమ్మా తల్లి. ఆ, ఆ. సర్లే, అతను వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళాక మాట్లాడు. సరే. Yes! సమ్ మోర్ గ్రీన్ టీ ఫర్ యూ. అమ్మో వద్దాం, థ్యాంక్స్. ఇంకేంటమ్మా? ఇంకేముంటాయి అంకుల్, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ రచ్చ ఉంటది. ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే. అది ప్రాపర్ ఎక్కడమ్మా మీది? రాజవరం. రాజవరం. మీది వైజాగ్ కదా? ఓ వైజాగ్, కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను. ఏమైనా ఉందా? ఐ మీన్ మీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని నువ్వు. అచ్చ బాబాయ్, నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో. శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టే అంకుల్. పైగా మా నాన్నకు తెలిసిందనుకో,